వసగ్రీవ రావణ రాత్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే నరకేసరి కేసరి కుల సతి కడుపు పట్టగా జనించినాడు సమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు కిరణముల ఉదయాత్ముని గని అది పండిన తీరని పంటను కొడు సూర్యమండలము పట్టి తినాలని ఊళ్ళూరే తన దేహం నాటున రవి మరుగై జగము చీకటైపోయా అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమది ఓడించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా అది పవననందనుని హనువుని తాగా చిందిన రక్త బిందువే విద్యుద్వేగంతో ధరణి స్థలి వంద కడలిలో చచ్చి వంద కడలి అట్టడుగున గల శ్రీరంగ శుద్ధి గర్భము చేరియట అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య వారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా మదిలో జనులను కా
కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆదిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణా హృదయుడు శరణను వారికి అద్భుతమైన నృత్య ప్రదర్శన, అన్ని రకాల అభినయనాలు మనలో ఉన్నాయి. వాళ్ళకు కొంచెం ట్రైనింగ్ ఇస్తే చాలు, మొత్తం క్లాసికల్గానే చేసేసారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, సినిమా పాటలైనా సరే వాళ్ళు క్లాసికల్గా మార్చేసి మరి చేస్తున్నారు. అది ఈ వేదిక గొప్పతనం అని కూడా చెప్పుకోవచ్చు. కానీ నేర్పించే వారి విధానంలో కూడా ఆ వైవిధ్యాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రత్యేకంగా వీళ్ళకు శుభాకాంక్షలతో పాటు వీళ్ళకందరికీ ఇంత ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా